जय विश्वकर्मा, जय विश्वकर्मा, जोहार जोहार जोहार, अमर है अमर है, अमर है अमर है, अमर है अमर है, जय जय विश्वकर्मा, जय विश्वकर्मा। राइट। जोहार जोहार, जोहार जोहार। విశ్వకర్మ ముద్దు బిడ్డ తెలంగాణ జాతిపిత మన జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీనికి ఇచ్చేసిన పరిషత్ కార్యవర్గం అధ్యక్షులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఎంతో గర్వంగా చెప్పుకునే దగ్గ వ్యక్తి జయశంకర్ సార్. మనం ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఆ సిద్ధాంతాల ప్రకారంగా మనం నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నా. ముఖ్యంగా చెప్పాలంటే జయశంకర్ సార్ తన జీవితాన్ని మన తెలంగాణ జనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతో త్యాగం చేశారు. కానీ దురదృష్టకరం ఏంటంటే తన తెలంగాణ చూడలేకుండానే మరణించడం అనేది చాలా బాధాకరం. అయినా కానీ జయశంకర్ సార్ సిద్ధాంతాలను మన విశ్వకర్మలందరూ ముందుండి నడుచుకొని తెలంగాణ అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా జోహార్ జయశంకర్ సార్. మన తెలంగాణ కోసం 1969 నుండి పోరాడి అనలేని కృషితోటి తెలంగాణను సాధించుకున్నాం. కానీ ఆ సంబరాన్ని, ఆ యొక్క ఉద్యమం చేసినటువంటి ప్రతి ఒక్కరి త్యాగశీలిని అని తను చూడలేకపోయింది. కానీ మనం ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో వారి వర్ధంతిని అందరం కలిసి చేసుకుంటున్నాము. ఈ వర్ధంతి జయంతి కానీ వర్ధంతి కానీ ఏదైనా కానీ మన విశ్వకర్మలు కానీ తెలంగాణ ప్రతి ఒక్క ప్రజలు కానీ ఒక పండుగల వాతావరణంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకనంటే తన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసమే త్యాగం చేశారు. కాబట్టి విశ్వకర్మనే అని కాకుండా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా, యావత్ తెలంగాణ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి జయంతి వేడుకలు చేయాలి, వర్ధంతి వేడుకలు చేయాలి. దీన్ని మనం ప్రజలందరం కూడా ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి. వారి యొక్క కృషిని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా వర్ధంతి, జయంతి అన్ని చేసుకుంటూ సిద్ధాంతకర్తను జాతి ఎంతో మందిని ఎవరినెవరినో మహాత్మా అని అంటున్నారు. కానీ తన జీవితాంతాన్ని మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసిన ఐతాన్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా కళ్ళు తెరిచి, తెలంగాణ ప్రజలు కానీ విశ్వకర్మలు కానీ ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి ఇతనికి మహాత్మా అని చెప్పేసి, జాతి పిత అని చెప్పేసి ఇప్పటి నుండే మనం మొదలు పెడదామని చెప్పేసి ఈ యొక్క వర్ధంతి సందర్భంగా మనం విశ్వకర్మ పరిషత్ నుండి మనం తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి జై హింద్. తెలంగాణ సిద్ధాంతకర్త
మన తొలి దశ ఉద్యమ జ్యోతి జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే అందరికీ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన కుల సభ్యులందరికీ కూడా ఒకటే విన్నపించుకుంటున్నాను, ఇలాంటి కార్యక్రమాలకు తామంతట తామే హాజరై ఇలాంటి నివాళులు అర్పించడం కానీ, జయంతి వేడుకలు కానీ ఎన్నో కూడా మనం చేసుకోవాలి. మన జాతి మనుగడను కాపాడుకోవాలి. మరియు మన కుల హక్కుల పరిరక్షణకు పోరాడుతూ ఎప్పుడు కూడా నిరంతరం మనం ఇలాగే కొనసాగుతూ ఉండాలి అని మన అందరికీ తెలియజేస్తూ, జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఈరోజు మన తెలంగాణ జాతిపిత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొత్తపల్లి జయశంకర్ గారి 14వ వర్ధంతి పురస్కరించుకొని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల సమక్షంలో నివాళులు అర్పిస్తూ, జయశంకర్ గారు చేసిన సేవలు తెలంగాణ ఏర్పడడానికి తన ఊపిరిగా, తెలంగాణ ప్రజలే తన గుండెలో పెట్టుకొని ఊపిరిగా తెలంగాణ సాధనకే 1969 నుండి ఎన్నో కష్టాలు ఒడుగుదొడుగు ఎదుర్కొని తెలంగాణ సాధనకు అటు ఆంధ్ర పాలకులు, ఇటు తెలంగాణ పాలకులు వాళ్ళందరినీ ఎదిరించుకుంటూ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేసుకున్నామనే దానితో తన జీవితాన్ని సర్వస్వం చేసుకొని తెలంగాణ సాధనకి ఎన్నో సంవత్సరాలు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని మన తెలంగాణ జాతిపితగా, అది ఎవరు ఇప్పుడు ఎవరెవరో కొత్తగా మేము జాతిపిత అంటుండ్రు. జాతిపిత అనేది ఎవరు 1969 నుంచి తెలంగాణ జనాల గుండెల్లో నిలిచిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారే జాతిపితగా గుర్తింపబడతాడు. ఎవరో గుర్తించడం అవసరం లేదు. జాతిపిత జయశంకర్ సారే, దీనికి తిరుగులేదు. దీనిని ఎవరు మరి జాతిపిత అన్నా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు ప్రకటించకపోయినా మన తెలంగాణ జాతిపిత విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే జయశంకర్ సార్ స్ఫూర్తి వారి దారిలోనే మా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ హక్కుల ఆధారిత పరిష్కరించుకున్న విధంగా వారు సూచించిన దారిలో మేము కూడా ముందుకెళ్తున్నాం. అలాగే ఏదైతే ఆయన ఏ తెలంగాణ కోసమైతే ఇంత జీవితాన్ని జారబోసిందో ఆ తెలంగాణ చూడలేకపోయాడు. మన దురదృష్టం. అలాగే ఆయన కోరుకున్న తెలంగాణను మనం చేయలేకపోయినాం. ముందు మన విశ్వకర్మలం ముందు ఆయన ఏవైతే సూచిండో ఆ దారిలో నడుద్దాం. మన విశ్వకర్మ జాతి గౌరవం నిలబెడదాం. ప్రతి ఒక్కరూ జాతిపితనే అనాలి అంతే తప్ప ఎవరో జాతిపిత ప్రకటించడానికి అవసరం లేదు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే. జై విశ్వకర్మ.